జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు. ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది. అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది. ఆ తల్లి మనసు శంకరుడు. ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా, ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట. ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తిని ఇచ్చేసింది, అహంకారం తీసేసింది. మిగిలిన సహస్రనామ స్తోత్రాలకి లలితా సహస్రనామ స్తోత్రానికి ఉండేటటువంటి పెద్ద భేదం ఎక్కడుంటుందంటే, లలితా సహస్రనామ స్తోత్రం మీరు భక్తితో మొదలు పెట్టగానే మిమ్మల్ని జ్ఞానసిద్ధి వైపు మనస్సుని ఏకీకృతం చేసి అమ్మవారి దర్శనం వైపు తీసుకెళ్లగలిగినటువంటి శక్తితో కూడి ఉంటుంది. కేశాది పాదాది పర్యంతం వర్ణన చేసేటప్పుడు అమ్మవారు చిదగ్నికుండ సంభూత కనుక మీరు అమ్మవారి యొక్క అవయవాలలో తల మొదలుకొని ఏ అవయవం దగ్గర చూసినప్పుడు మీకు ఏ ఒక్క విషయం జ్ఞాపకం రావడం వల్ల మీ మనస్సు పరవశించిపోయి అమ్మవారి యొక్క ఆ అవయవమునందు మనస్సు కేంద్రీకృతమైపోయి వేరొక నామం స్ఫురణలోకి రానటువంటి స్థితిని పొందినా తత్కారణము చేత అప్పుడే అక్కడే మీరు తరించారని గుర్తు. అందులో చెప్పిన ఏ నామము కూడా మిమ్మల్ని బాహ్య దృష్టితో చూడమని కాదు. ఇది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. నేను తరచూ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా లలితా సహస్రం చేస్తున్నప్పుడు మా అమ్మగారి బుగ్గలు చాలా ఎర్రగా ఉంటాయి అని మీరు వచ్చిన వాళ్ళందరితో ఎప్పుడైనా చెప్తారా? మీరు నా భార్య బుగ్గలు ఎర్రగా ఉంటాయండి అని చెప్పను. నేనేమిటి, ఎవరూ చెప్పరు లోకంలో, అలా ఏ మూఢుడు చెప్పడు. కానీ అటువంటిది తల్లి అందాన్ని కొడుకు చెప్తాడా? ఎక్కడైనా అమ్మా నీ బుగ్గలు చాలా ఎర్రగా ఉన్నాయమ్మా అన్న మాట మనం అంటే అది స్తోత్రం అవుతుందా? దాని బాహ్యార్థం అంతే అయితే మీరు కేవలం అమ్మవారి బుగ్గలు ఎర్రగా ఉన్నాయి అని తెలుసుకుని మీరు పొందే ప్రయోజనం ఏమిటి? దానివల్ల మీరు ఆ కోణంలో విచారణ చేస్తే దానివల్ల మీకేమవుతుంది అంటే అర్థం కూడా తెలియడం చేత మీరు భక్తితో కైమోడ్చగలుగుతారు. అర్థం తెలియనంతసేపు దాన్ని ఏం చెయ్యవలసి వస్తుందంటే మీరు భక్తితో పూర్ణ చెయ్యవలసి ఉంటుంది. ఈ భక్తితో పూర్ణ చేయడం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే పోట్లగిత్తని అదుపులో పెట్టడంలా ఉంటుంది. ఒక పోట్లగిత్త ఉందనుకోండి, అది ఎప్పుడూ కూడా పొడవడానికే ప్రయత్నిస్తుంది. దాన్ని ఎలాగో అలా పట్టుకుని తీసుకెళ్లి కట్టుకొయ్య దగ్గరికి కట్టేంత వరకు కూడా రైతుకు కూడా అనుమానమే అది ఎప్పుడు కొమ్మిసురుతుందో.